సారీ బంగారం, నువ్వు అని తెలియక నువ్వు అనుకుని చాట్ చేశాను. సారీ బంగారం, నువ్వే అనుకుని తప్పు చేశాను. ఈ చేతులతో చేయరాని పాపలు చేశానే. బంగారం లాంటి బంగారాన్ని ఇంట్లో పెట్టుకొని ఎత్తడి ఎరగాల తిరిగానే. ఈ చేతిలో ఉండడానికి వెళ్ళలేదు. ఈ చేతులు ఇప్పుడు నరికేసుకుంటా. కత్తి కత్తి కత్తి. ఓకే బుల్లబాయ్, తెలిసి చేస్తే చేతులతో పాటు కాళ్ళు కూడా నేనే నరికేసేదాన్ని. క్షమించేశానులే, కంగారు పడుకు. శివాలయం కోనేట్లో ములిగి నా పాపాలన్నీ కడుక్కుని వచ్చేస్తాను బంగారం. కడుక్కుని వచ్చేస్తాను. పెరపర్మెంట్స్లో మనకు మనమే సాటి. నిజమే బావా, ఎగ్జాక్ట్ గా నా ఫీలింగ్ కూడా అదే. నా పాపాలకి నిష్కృతి తెలియదురా. యాదవ యాక్టింగ్ రెడ్ హ్యాండెడ్ గా దొరకనంత వరకే చేయాలి, దొరికాక కాదు. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం నా చెల్లికి చెప్పి దాని చేతిలో ఈ కత్తి ఎడితే ఏం జరుగుద్ది అంటావు? ఇంత క్యాష్ ఆన్ డెలివరీలో ఫోన్ ఏదో ఆర్డర్ పెట్టుకుంటా అన్నావు. నువ్వు తప్పుగా విన్నావు బావా, ఒకటి కాదు 4. 4 ఫోన్లు దేనికిరా? బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటావా? బ్లాక్ నాయాలా? నిజం తెలిస్తే నా చెల్లి 2 చేతులు 2 కాళ్ళు నరికిస్తా అని చెప్పిందా? ఒక్కోదానికి ఒక్కో ఫోను. మరి అంత బడ్జెట్ లేదురా. చలమా ఓరే, ఎస్టీడీ వడ్డీకి తీసుకున్నారా కొని సస్తా. ముందా కత్తినోరడం ఆపు. మామూలుగా ఉండదు.